సార్ దగ్గర నేను డిగ్రీ చేశాను. సార్ దగ్గర కూడా ఉద్యోగం చేస్తున్నాను. అలాగే ఏమి అవుతారు నాగేస్తారు కానీ తర్వాత పరిగెత్తారు. నేను మొదటి పరిగెత్తారు అంటున్నాను. ఎందుకంటే ఎక్కువ నేను అన్నాను అంటున్నాను. ట్రాఫిక్కి కీర్తికి వర్క్ చేసినప్పుడు ఇక్కడ మొదలుపెట్టాడు ట్రాఫిక్ నేను అనుకుంటాను. ఖచ్చితంగా బాగా కోరుకుంటాము. ఏదవసరం ఉన్నా కానీ ఏదవసరం సాధ్యం చేస్తే చెప్పాడు. దాని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పేరు పేరు ధన్యవాదాలు. కాదు చెప్పినట్టు చూడండి, నేను హైలైట్ చేస్తాను చెప్పాడు కదా. అన్న పిహెచ్డి సబ్మిషన్ అయిన తర్వాత అవార్డు అయిన తర్వాత ఏం చెప్పాడంటే పల్లెటూరు నుంచి పిహెచ్డి వరకని పేపర్ స్టేట్మెంట్ ఇస్తాడు. అంటే చదువు అనేది అద్భుతం కదా. చదువు అనేది ఏం చెప్పచ్చు అంటే ఒక ఫిలాసఫర్ చెప్పాడు సోక్రటీస్ ఏమంటారు, విద్య అనే చెట్టు యొక్క వేరులో చేదుగా ఉండాలి, అది ఫలించిన తర్వాత ఏముంటాయి చాలా తీయగా ఉంటాయి. ఎందుకంటే చదువుకున్న అందరికీ కూడా చదువు చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అప్పుడు కానీ ఒక్కొక్కటి మంచి మార్కులు వస్తాయి, తక్కువ వస్తాయి. కారణం ఏంటంటే వాడు ఇంటెలిజెంట్ అయ్యి వచ్చు. వాళ్ళు 1, 2, 3 సార్లు అదే క్వశ్చన్ చదివింటారు. మనం 5 సార్లు చదవచ్చు సేమ్ క్వశ్చన్ సేమ్. అట్లా ఎక్కువగా కోఆర్డినేషన్ చేసుకుంటూ వస్తే మంచి ఫలితాలు వస్తాయి. దానికి అందరికి కూడా మనం అందరం మేము ప్రతి ఒక్కరు కూడా కష్టపడితే ఫలితం దక్కుతుంది. దానికి ప్రదేశాలు ఎందుకంటే ఎకనామిక్స్ వచ్చి ఈ మానవ ఎవరైనా కానీ ఉద్యోగాలు ట్రాన్స్ఫర్స్ కానీ అపాయింట్మెంట్ కానీ తీసుకుంటాం నిలబడ వాళ్ళు ఎవరు తీసుకోవచ్చు. ఎందుకంటే నేను వేస్తాను కోరియర్ చేసే డాక్యుమెంట్ ఫస్ట్ జిల్లా వరకు ఉన్నా కానీ ఎరగడ వాళ్ళకి ఎవరు తీసుకోరు. ఎక్కడికి దగ్గర తీసుకుంటారు. అట్లాంటి వాళ్ళని కృష్ణా వచ్చి ఇక్కడ చేస్తూ ఎంతో టైం స్పెండ్ చేశాడు. వస్తాడు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆలా వస్తుంది ఏంటంటే తొందరగా పోవాలి బస్సు అలా వచ్చిన ఉన్న ప్రశ్న వర్క్ చేసుకుని పోయి రైట్ ఉండంటే లేదు వల్ల వస్తాను అంటున్నాడు. సార్లు కూడా ఎంతో తొందర పెట్టుకోవచ్చు. సార్ అదే అంటున్నాడు, నేను రమ్మన్నప్పుడు రాడు సార్ లావు చేస్తాడు. ఎక్కడ ఉన్నారు సాగు ఏదైతే ఉందన్నా అయితే రీచ్ చేయాలనుకుంటారు కూడా వ్యవసాయ